చిల్డ్రన్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఇంకో మోడల్లో సమ్ చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కీర్తి వెయిట్స్ 48 kg, ప్రీతి వెయిట్స్ 9 kg లెస్ దాన్ కీర్తి, రీతు వెయిట్స్ 2 kg లెస్ దాన్ కీర్తి, నిధి వెయిట్స్ 7 kg మోర్ దాన్ ప్రీతి. హూ వెయిట్స్ ద మోస్ట్? ఇప్పుడు కీర్తి వెయిట్స్ 48 kg అంట. ఇది డైరెక్ట్గా ఇచ్చేసాడు. కీర్తి వెయిట్ ఎంత? 48 kg. ఓకే, ఇది రాసుకున్నాం. కీర్తి వెయిట్ ఎంత? 48 kg. ఓకే, నెక్స్ట్ ప్రీతి అనే అమ్మాయి యొక్క వెయిట్ 9 kg అని చెప్పలేదు. చూడండి, ఇక్కడ కీర్తి వెయిట్స్ అనేది 48 kg డైరెక్ట్గా ఇచ్చేసాడు. కానీ ఇక్కడ ప్రీతి వెయిట్ గురించి ఒక చిన్న విషయం చెప్తున్నాడు. ప్రీతి వెయిట్స్ 9 kg లెస్ దాన్ కీర్తి అంటే కీర్తి వెయిట్ కన్నా 9 kg తక్కువ ఉందంట ప్రీతి. ఓకే, కీర్తి వెయిట్ కన్నా ప్రీతి వెయిట్ అనేది 9 kg తక్కువ ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ అజయ్, రాము 2 బ్రదర్స్ ఉన్నారు. ఓకే, అజయ్ వెయిట్ 15 kg. ఓకే, అయితే రాము వెయిట్ మనకి చెప్పకుండా ఏం చెప్తున్నాడంటే అజయ్ వెయిట్ కన్నా రాము వెయిట్ 15 kg మోర్ అని చెప్తున్నాడు. ఓకే, 15 kg మోర్. అలాగే 15 kg మోర్ అన్నాడు అంటే సారీ 5 kg మోర్ అంటున్నాడు. అంటే దీనికి మోర్ అన్నప్పుడు ఇంకో 5 kg యాడ్ చేసుకుంటే 5 కదా మోర్ అంటుంది. సో 5 యాడ్ చేసుకుంటే అప్పుడు రాము వెయిట్ వస్తుంది. అంటే రాము వెయిట్ 20 kg. అలాగే ఇది మోర్కి, కానీ మనం పైన వచ్చింది ఏంటి? ఫస్ట్ లెస్ వచ్చింది. లెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు అజయ్ వెయిట్ 15 kg, కానీ రాము వెయిట్ అజయ్ వెయిట్ కన్నా 5 kg లెస్ అంటున్నాడు. లెస్ అంటే ఈ 15 kgలో నుంచి ఆ లెస్ ఎంతో దాన్ని లెస్ చేయాలి. అంటే చేస్తే 10 kg వస్తుంది. అంటే ఇదే రాము వెయిట్. ఓకే, అంటే ఇక్కడ కూడా అదేవిధంగా ప్రీతి వెయిట్ 9 kg లెస్ దాన్ కీర్తి అంటున్నాడు. అంటే కీర్తి వెయిట్ కన్నా ప్రీతి వెయిట్ 9 kg లెస్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కీర్తి వెయిట్లో నుంచి 9 kg సబ్ట్రాక్ట్ చేస్తే ప్రీతి వెయిట్ వస్తుంది మనకి. ఇప్పుడు కీర్తి వెయిట్ ఎంత? కీర్తి వెయిట్ వచ్చేసి 48. ఓకే, 48 కీర్తి వెయిట్ మనకు ఫస్టే ఇచ్చాడు. కీర్తి వెయిట్ 48 kg అని. ఓకే, అయితే 48లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 9 kg సబ్ట్రాక్ట్ చేస్తే 39 kg వస్తుంది. ఓకే, అంటే ప్రీతి వెయిట్ వచ్చేసి 39 kg. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ రీతు వెయిట్స్, అది అయిపోయింది కదా, ప్రీతి వెయిటే వచ్చేసింది మనకి. నెక్స్ట్ రీతు వెయిట్స్ 2 kg లెస్ దాన్ కీర్తి. ఇక్కడ కూడా కీర్తినే ఇచ్చాడు. కీర్తి కన్నా 2 kg లెస్ ఉందంట రీతు. అంటే కీర్తి వెయిట్ 48లో నుంచి ఈ 2 kgని లెస్ చేస్తే మనకి రీతు వెయిట్ వస్తుంది. 48 kgలో నుంచి 2 kg సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 42 kg వస్తుంది. అంటే రీతు వెయిట్ 46 kg. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మోర్ అని చెప్పా కదా, దాని రిలేటెడ్ వస్తుంది. నిధి యొక్క వెయిట్, నిధి అనే అమ్మాయి యొక్క వెయిట్ ఎంత? 7 kg మోర్ దాన్ ఎవరికన్నా? ప్రీతి కన్నా. ఇక్కడ చూడండి, కీర్తి ఇవ్వలేదు, ప్రీతి కన్నా. ఓకేనా, ప్రీతి కన్నా 7 kg లెస్ అంట. ఎవరి వెయిట్? నిధి వెయిట్. నిధి రాసుకుందాం. నిధి వెయిట్ ఏం చెప్తున్నాడు? నిధి వెయిట్ ఇక్కడ ఉన్న ప్రీతి వెయిట్ కన్నా కూడా పైన ప్రీతి ఉంది కదా, ప్రీతి వెయిట్ ఎంత? 39 kg. ఈ 39 kg కన్నా 7 మోర్ ఉందంట. ఓకేనా, అర్థమవుతుందా? నిధి వెయిట్ ప్రీతి వెయిట్ కన్నా ఒక 7 kg మోర్ ఉందంట. అంటే ఈ 39 కదా ప్రీతి వెయిట్, 39
ఈజీ. ప్రీతి వెయిట్ వచ్చేసి ఓకే. ఇప్పుడు మనకు నిధి వెయిట్ రావాలంటే 7 కేజీ కదా మోర్ ఉంది, ఆ 7ని యాడ్ చేయాలి. చేస్తే 20 సారీ యాడ్ కదా, నేను సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే 46 కేజీ వస్తుంది. 9, 7 కలిపితే 16, 3 ఒక 1 కలిపితే 46 కేజీ వస్తుంది. ఓకే, 46 కేజీ వస్తుంది. అయితే మనకు అందరి వెయిట్లు వచ్చేసాయి. కీర్తి వెయిట్ వచ్చేసింది, ప్రీతి వెయిట్ వచ్చేసింది, రీతు, నెక్స్ట్ నిధి, అందరి వెయిట్ వచ్చాయి. అయితే అయిపోయింది ఇక్కడ వరకు, మనం క్వశ్చన్ చదివేసాం. నెక్స్ట్ ఏం అడుగుతున్నాను, హూ వెయిట్స్ ద మోస్ట్, ఎవరి వెయిట్ ఎక్కువ ఉంది, ఎవరి వెయిట్ ఎక్కువ ఉందంటే చూడండి ఇక్కడ కీర్తి వెయిట్ వచ్చేసి 48 కేజీ, ప్రీతి వెయిట్ 39 కేజీ వచ్చింది, అలాగే రీతు వెయిట్ 46 కేజీస్, నిధి వెయిట్ 46 కేజీ. అంటే ఎవరిది ఎక్కువ ఉంది చూస్తే ఫైనల్లీ కీర్తి వెయిటే ఎక్కువ ఉంది. సో మనకు ఆన్సర్ ఏ. ఓకేనా?